వెల్కమ్ టు PM7 వార్తలు. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో ఆగిన రాజకీయ పార్టీల నేతల వలసలు మరోసారి ఊపందుకున్నట్లు కనిపిస్తున్నాయి. తాజాగా భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు షాక్ తగిలింది. ఈ రెండు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఆ పార్టీలను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో మరోసారి రాజకీయ వలసలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తమతో మరికొందరు టచ్ లో ఉన్నారని, వారిలో కేటీఆర్ కు దగ్గర వారు కూడా ఉన్నారని కామెంట్ చేయడం తెలిసింది. ఇక బీజేపీ అసంతృప్తులు కూడా కాంగ్రెస్ గూటికి చేరడం విశేషం. మరి ఇంతమందిని చేర్చుకుంటున్న కాంగ్రెస్ బలపడుతుందా లేక అంతర్గత విభేదాలతో ఇబ్బంది పడుతుందా అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ సోయం బాపురావు బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు బాపురావు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా సోయం బాపురావు మాట్లాడుతూ బీజేపీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడైనట్లు చెప్పారు. అన్ని మతాలను తాను గౌరవిస్తానని, కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తానని సోయం బాపురావు చెప్పారు. ఇక ఆదిలాబాద్ లోని బజ్జర్లో 1969 ఏప్రిల్ 28న జన్మించిన సోయం బాపురావు 2004లో బోధ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో బోధు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి రాతో బాపురావు చేతిలో ఓటమి పాలయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లో బోధు నుండి పోటీ చేసి మళ్లీ రాథోడ్ బాపురావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆదిలాబాద్ నుండి ఎంపీ అయ్యారు. 2024 లోక్సభ బీజేపీ నుండి టికెట్ దక్కకపోవడంతో తాజాగా కాంగ్రెస్ కూటికి చేరారు.